హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇది చాలా సీరియస్గా ఉండబోతుంది. చాలామంది హట్ అయిపోతారు, నన్ను ట్రోల్ చేస్తారు, మీమ్ పేజెస్ చేత ఎక్కిచ్చేసి తొక్కిచ్చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అయినప్పటికీ అక్కడ ఏదైతే జరుగుతుందో అది నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. గౌతమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ మొత్తం మీద అత్యంత ఘోరంగా ఆడాడు, ఘోరంగా మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఈ సీజన్ మొత్తం మీద ఇలాంటి ఫీలింగ్ కలగడం ఫర్ ద ఫస్ట్ టైం. ఎంత క్లియర్గా కనపడద్దంటే ఏముందంటే తప్పులు కనపడ్డప్పుడు తీసుకుంటే ఓకే, తప్పు పట్టడం కోసమే ఎత్తుక్కుంటా కూర్చుంటున్నాడు. క్లియర్గా ఆ ఎత్తుకునే ప్రాసెస్లో తప్పు కాని దాన్ని కూడా తప్పు అంటున్నాడు. ఇతను ఏదైతే తప్పు అనేసి అంటున్నాడో తర్వాత మళ్ళీ ఇతను అదే చేస్తున్నాడు. ఈరోజు అదే చేశాడు. చేయడమే కాకుండా క్లియర్గా సోలో 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 అని 24 గంటలు అదే. నిజంగానే గౌతమ్ సోలో. దానికి ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటూ వెళ్తే వాంటెడ్గా ఇది ఈరోజు ఆడాల్సిన ఆట గ్రూప్ ఆటలో కూడా నేను సోలో బాయ్ అనిపించుకోవాలని రోహిణి గారు వచ్చి నీకు సపోర్ట్ చేస్తున్నట్టు వద్దంటాడు. వద్దనకపోతే తప్పేం లేదు, దాని గురించి కూడా చెప్తా. కానీ గ్రూప్ గేమ్లో వద్దని చెప్పాడు అంటేనే తను సోలో అని ప్రూవ్ చేసుకోవడానికి 24 గంటలు సరిపోతుంది. టూ బ్యాడ్ ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. ఇది సోలో అనేది రిపీట్ చేసుకుంటూ ఆ మోనో వ్లాగ్స్ ఇస్తాడు. త్రిశూలంతో గుచ్చేస్తాను, అన్యాయం అరికట్టేస్తాను, ఇవన్నీ ఎందుకు ఇక్కడ? ఏందేందో సోలో ఈ మోనోలాగ్స్ ఎక్కువ ఇచ్చేశాడు. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఏమేమి మోనోలాగ్స్ ఇచ్చాడో చెప్తాను. ఒకానొక సిచ్యువేషన్లో చాలా బాగా అనిపిస్తాడు. అమ్మాయిలు రిలేటెడ్గా రెస్పెక్ట్ ఇచ్చే విధానం గౌతమ్ది బాగుంది, దాని గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా గేమ్ రిలేటెడ్గా వాళ్ళ అన్నగారు ఇచ్చిన సజెషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రిలేటెడ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అత్యంత ఘోరంగా విఫలమైపోతున్నాడు. అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు అనిపించడం కాదు, లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా మోస్ట్లీ అదే అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా లైవ్ చూస్తే ఒకానొక సిచ్యువేషన్లో క్లియర్గా మనకు అర్థమైపోతే అక్కడి నుంచి తన గేమ్ ఏంటి, ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ వస్తుంది. టూ బ్యాడ్ ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. తప్పదు, గట్టిగా చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఆట గలీజ్గా ఉంది. ఎందుకంటే అవతలోనిది తప్పు పట్టాలి, అవతలోని ఏదో చేయాలి అనే ఆ ఇంటెన్షన్ తప్పించి అతను జెన్యూన్గా మన ఆట మనం ఆడుకుంటా వెళ్దాం అన్న ఫీలింగ్లో లేడు. అవతలోని ఏదో చేద్దాం, అవతలోని ఏదో చెప్దాం, అవతలోని నెగిటివ్ ప్రూవ్ చేద్దాం, ఇదే యాంగిల్లో ఉన్నాడు పెద్దానికి. ఎందుకు? సోలో బాయ్ ప్రమోషన్కి వచ్చినట్టే ఉంది. సోలో బాయ్ 24 గంటలు సోలోనే. వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాం. వీడియో మొత్తం చూడండి. వీడియో వచ్చినప్పుడు మీకు గట్టిగా చెప్తాను. సో రేషన్ వచ్చింది, నైట్ రేషన్ వచ్చింది. ఏం చేశారంటే వీళ్ళు అతి పని రేషన్ రాసి పంపిండంటే అబ్బబ్బబ్బబ్బా 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు రాసినంత రేంజ్లో రాశారు. అన్ని రకాలు గందరగోళంగా రాసి పెట్టారు బోర్డు నిండా. అప్పుడే బిగ్ బాస్ చెప్తాడు, మీకు ఎంత కావాలో నేను అంత ఇస్తాను, నీ నోటుకు వచ్చినట్టు రాశారు అన్నట్టుగా బోర్డు లోపల పెట్టండి అని చెప్తాడు. నేను నైటే తర్వాతలా రేషన్ వచ్చేటప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసు బిగ్ బాస్? లెటర్ రాసి పంపించి మీరు సంవత్సరానికి కాదు అడిగింది, ఈ వారానికి తీసుకోమని అడిగితే సంవత్సరానికి రాశారు, ఎంత కావాలో అంత ఇచ్చాడు బిగ్ బాస్, చూసుకొని సజెస్ట్ చేసుకోండి అని చెప్తాడు సీరియస్గా లెటర్లో. తర్వాత సరికి అంట్లు దొంగతూ ఉంటారయ్యా. రోహిణి గౌతమ్ కృష్ణ ఇద్దరు అంట్లు దొంగతూ ఉంటారు. అంట్లు దొమ్మేటప్పుడు ఫ్లట్టింగ్ చేస్తుంటుంది. ఆ సీన్లు భలే ఉంటాయి. ఎలాంటి అమ్మాయి కావాలి క్వాలిటీస్, ఎలాంటి అమ్మాయి క్వాలిటీస్ ఉంటాయి, నేను బయటికి వెళ్ళి చూసుకుంటానండి, ఆ అమ్మాయి క్వాలిటీస్ అంటూ అట్లా ఏం లేవంటే ఇక్కడే చూసుకో ఉన్నాం కదా అన్నట్టుగా అంటది. ఇక్కడ ఎందుకులేండి అంటే ఏంటి, నాకు ఇప్పుడు నాలో లేవు ఆ క్వాలిటీస్ అన్నట్టుగా అంటూ ఉంటుంది. అంటే మీ అంత నాకు అవసరం లేదు అంటే నేను కొంచెం స్ట్రాంగ్ అట్లా ఇట్లా అన్నట్టుగా, అంటే అంత స్ట్రాంగ్ అవసరం లేదు, అంత స్ట్రాంగ్ ఏం కాదు నేను. అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఆ కన్వర్జేషన్. అది ఎపిసోడ్లో రావచ్చేమో. తర్వాత సరికి అవినాష్ తేజ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ప్రేరణ గారు ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నడకుండా, మెగా చీఫ్ నడకుండా, రేషన్ మేనేజర్ అతను కాబట్టి అతను నడకుండా కట్ చేస్తూ ఉంటుంది. దానికి వెళ్ళి ఫన్ను, ఎవరిని అడిగారు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్లీజ్ ఇలా చేయొద్దు అడగకుండా అనేసి అంటే ఓ అనేసి కామెడీ చేసుకుంటూ ఉంటారు ఫన్నీగానే. తర్వాత ప్రేరణ అప్పుడు అంటది ఫన్నీగా అవినాష్ని ఏమంటుందంటే, కొంచెం డౌన్ టు ఎర్త్ చీఫ్ లాగా ఉండు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, డౌన్ టు ఎర్త్ ఉండాలి. నేను డౌన్ టు ఎర్త్ కాదా? ఇలా ఫన్నీ కాన్వర్జేషన్ జరిగింది నైట్. టాస్క్లో ఇప్పుడు ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో చాలా చేంజెస్ జరిగాయి. నిఖిల్ భలే అనిపించాడు, దాని గురించి కూడా చెప్తాను. నిఖిల్ రిలేటెడ్గా ఒకటి ట్రోల్ అవుతూ ఉంది ఇందాక నుంచి, లైవ్ స్టార్ట్ అయిన నుంచి. ఏం ఆలోచించుకొని ట్రోల్ చేస్తారో, అసలు ఇంటెన్షనల్గా చేస్తారో నాకు తెలియదు, కానీ ట్రోల్ చేసేవాళ్ళు అక్కడ ఏమీ విషయం లేని కాడ నెగిటివ్గా సైకిల్ చేశాడు పృథ్వీకండ్. నిజంగానే సైకిల్ చేశాడు గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా. దాంట్లో అసలు తప్పే లేదు, దాన్ని నీట్గా చెప్తాను, మీరు వినండి. ఆ తర్వాత సరికి ఇది అయిపోయిన తర్వాత గౌతమ్ నైట్ పడుకొని అంటున్నాడు అనమాట. వాళ్ళు చాలా ప్లేసెస్లో ఫ్లిప్ అవుతున్నారు, కావాలని చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఏం లేదు ఇక్కడ ఉన్నన్ని రోజులు మన కళ్ళకి ఇక్కడ అతనే మాట్లాడుకుంటా ఉన్నాడు. చాలా చోట్ల వాళ్ళు ఫ్లిప్ చేస్తున్నారని. నాకు తెలిసి ఆ ఫ్లిప్ ఎవరి గురించి అయి ఉంటుందంటే మేబీ యష్మి గారి గురించి అయి ఉండొచ్చు, లేదా ప్రేరణ గారి గురించి కూడా అయి ఉండొచ్చు. ఎందుకు అయి ఉంటుంది? అదే
కంటెండర్ ఆవిడకి షీల్డ్ ఇస్తానని అనడం, మళ్ళీ లేదు గ్రాటిట్యూడ్ చూపించాలి అనుకోలేదు, కావాలి ఆవిడ అడిగింది కాబట్టి ఇచ్చానని అట్లా ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చింది ఆవిడ ప్రేరణ గారు నామినేషన్స్ టైంలోనే. సో మేబీ దాని రిలేటెడ్గా నేను అనుకుంటున్నా అని అనేంతవరకు బాగానే ఉందండి. తర్వాత ఏం మాట్లాడంటే ఏం లేదు, ఇక్కడ ఉన్నన్ని రోజులు మన కళ్ళకి కనిపించిన నిజాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టాలి, ప్రశ్నించాలి, మన హక్కు, ప్రశ్నించటం మన హక్కు, అండ్ మన శక్తి మేరకి ఆడాలి, ఎదుటి పర్సన్ని హర్ట్ చేయకుండా ఫిజికల్గా అనేసి అన్నాడు. ఇది బాగుంది లాస్ట్ ప్రశ్నించాలి. ఇవన్నీ ఆ డైలాగులన్నీ 100% దేన్నో రెప్లికేట్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఏదో దేనికోసం రెప్లికేట్ చేసినట్టుగా తెచ్చిపెట్టుకున్న డైలాగ్ అన్న ఫీలింగ్ క్లియర్గా వస్తుంటుంది. అది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, 1-2 సార్లు ఓకే, రిపీటెడ్గా వస్తున్నప్పుడు నసనసగా ఉంటుంది. నాకైతే నసగానే అనిపించింది, మీకు ఎంతమందికి అనిపించదో లేదో నాకు తెలియదు. మీరు దయచేసి కామెంట్ చేయాలి, ఇలాంటప్పుడు అనిపించింది అన్నప్పుడు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది చూసే వాళ్ళకి. తర్వాతసరికి వాకింగ్ చేస్తూ పృథ్వీ, నబిల్, నిఖిల్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నామినేషన్స్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు కొంతమంది అనుకున్నది ఎలాగైతే ఉన్నాయో అలాంటి పాయింట్లో నిఖిల్ నోట్లో నుంచి వస్తాయి, నబిల్ నోట్లో నుంచి, పృథ్వీ నోట్లో నుంచి వస్తాయి. వీళ్ళు వచ్చి నామినేట్ చేసిపోయారు కదా, ఎరగదీస్తా అందరూ ఆ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. ఏమని, నిఖిల్ ఎవరిది డిఫెండింగ్ లేదు ఈసారి, నబిల్ కూడా అవును ఏం చేస్తాం డిఫెండింగ్ చేయలేము, పృథ్వీ మేము చూసాం కదా అంటారు వాళ్ళు, అదే కదైతే. తర్వాత ఇంకా మంచి పాయింట్ నిఖిల్ ఏమంటే, చూసినా చూడకున్నా మనం వాళ్ళ ఆ మాట అనగానే సైలెంట్ అవ్వాలి, వాళ్ళు చూసారో లేదో తెలియదు, వాళ్ళ మాట అంటే మనం సైలెంట్ అవ్వాలి, ఎందుకంటే చూసి వచ్చారేమోలే అనుకొని అది జరుగుతుంది. నిఖిల్ 12 వీక్స్లో జర్నీ చేసి వచ్చాం, ఫస్ట్ వీక్ నామినేషన్ చేసి మనకి ఎలా గుర్తుంటుందంటే, అది కదా బా ఎక్కడ గుర్తుంటుంది అనేసి నబిల్ అంటున్నాడు. మరి ఆడ గుర్తుంటుంది, వీళ్ళైతే చూసి వచ్చారు బిట్లుగా ఆ ఫస్ట్ వీక్లో అని చెప్పా, నైనికా దగ్గర ఫస్ట్ వీక్లో నువ్వు ఇలా అన్నావు అంటే అస్సలు గుర్తొస్తుందా, దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకోగలరా? తర్వాతసరికి నబిల్ అవునంటారు. నిఖిల్ నబీల్తో సోనియా గట్టిగా మాట్లాడు నామినేషన్స్లో అంటే నాకు రాదు, సోనియా అనేది కదా గట్టిగా మాట్లాడు నామినేషన్స్లో అంటే అది నాకు రాదబ్బా, అది అరిచి మాట్లాడడము మాకు రాదు అన్నప్పుడు నేను ఎలా ఫోర్స్ చేస్తాలా, నాకు రానిది నేను ఎలా ఫోర్స్ చేస్తాను, ఇది రాంగు. ఆ రోజు కూడా సోనియా గారు పర్ఫెక్ట్గా చెప్పారు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, నాకు అరవడం రాదంటే నువ్వు అరవడం రాదు, సైలెంట్ ఈజ్ యువర్ పవర్ అన్నప్పుడు టేస్టీ తేజ విషయంలో, గౌతమ్ విషయంలో కూడా అలాగే ఉండాలి కదా అన్నాడు. ఆ రోజు అరిచింది కదా. సో ఇది సెట్ అవ్వాల, ఈ పర్టికులర్ పాయింట్లో సెట్ అవ్వాలి. దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో అరిచాడు. ఇక్కడ ఏంటంటే అరవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరుస్తాను, కానీ చిన్న వాటికి అరవలేను కదా అనే సెన్స్లో చెప్తే ఓకే, కానీ అసలు అరవలేని మేనర్స్, అరవలేను అరిచే బిహేవియర్ కాదు నాదా అనేది తప్పు. అక్కడ సోనియా గారు కూడా అదే ప్రూవ్ చేశారు. తేజ మీద, గౌతమ్ మీద ప్రూవ్ చేసావు, గౌతమ్ మీద అంతలా నచ్చావు కదా, మరి సైలెన్స్ యూజ్ యువర్ పవర్ అయితే అక్కడ ఎందుకు సైలెంట్గా లేవని నోరు మోయించారు. అప్పుడు ఇక్కడ కూడా నాకు అదే అనిపించింది, ఈ పర్టికులర్ పాయింట్లో ఇది రాంగ్ కాదే, సైలెంట్ అంటాడు, సైలెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి సైలెంట్గా ఉండాలి కదా. నామినేషన్స్లో అరిచాడు కదా, నామినేషన్స్లోనే గౌతమ్ మీద, అదే గౌతమ్ మీద అరిచాడు, అదే తేజ మీద కూడా అరిచాడు కదా. అది నేను చెప్పేది, ప్రతి చోట పర్సన్ బట్టి ఉంటుందా మరి. నెక్స్ట్ వచ్చరికి నబిల్ నీకు అర్థమైనట్టు ఆడబ్బా అంతే, ఇంకేం లేదు. మార్నింగ్ సాంగ్ వచ్చిందా, మెలికల్ తిరుగుతుంటే అబ్బాయో మెరాకిల్ అవుతుంది ఆయాయో వచ్చానబ్బాయ్, అదెల్లా ఆ పాటను చూసారా, మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్, ఆ పాట వచ్చింది. ఆ పాట తర్వాత ఇక్కడ అయిపోయిందండి. పాట అవ్వడం వెంటనే గౌతమ్ జిమ్ చేస్తున్నాడు. అయిన తర్వాత చాలాసేపు అందరూ స్టాప్గా ఏదో చేసుకుంటా ఉన్నారు. 2 hours ఏమీ లేదండి ఫుటేజ్. ఫస్ట్ మార్నింగ్ అవగానే, ఈరోజు మార్నింగ్ నేను చెప్పేది, నబీలు నిఖిల్ తొందరగా లేపారు. సరే నబీల్ అంటున్నాను, ఈరోజు చాలా తొందరగా లేపారు. ఎందుకు లేపారంటే టాస్క్ ఉంది కాబట్టి ఉదయాన్నే. సో తొందరగా లేపారు అనేసి డిస్కస్ చేసుకుంటారు. గౌతమ్ కృష్ణ జిమ్ చాలా సేపు చేసుకున్న తర్వాత మధ్యలో వాకింగ్ చేస్తూ మధ్యలో జిమ్ చేస్తూ మోనోలాగ్స్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఆ మోనోలాగ్స్ ఏంటనేది మీకు చదివి వినిపిస్తాను. ఇది క్లియర్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇది ఓవర్ డ్రామాటిక్గా అనిపించట్లేదా? రియల్ లైఫ్లో నార్మల్గా వాడే అది క్లియర్ ఓవర్ డ్రామాటిక్ మోనోలాగ్స్ చిరాకు అనిపిస్తుంది. ఇదేమన్నా ఒకటోసారి కదా, ఇప్పటికి 10 సార్లు 20 సార్లు వాడుతాడు ఇలాంటి సీజన్ మొత్తం మీద. ఇది ఖచ్చితంగా నసే. ఏమిటంటే ఆ మోనోలాగ్స్, అతను ఒక్కడే జిమ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ be a solo fighter, be the change you want to see in the society. ఎందుకు వచ్చింది? be the change you want to see in the society. ఎంతమంది ఏకమై నా మీదకి వచ్చినా అస్సలు ఈ సీజన్లో తన మీదకి ఏకమై వచ్చిన సిచ్యువేషన్ వెరీ లెస్. అక్కాని దాంట్లో అనొద్దు అని చెప్పింది తప్పించి మిగతా ఎక్కడ ఇతను రిలేటెడ్గా వచ్చి ఇతను ఏదో చేయాలన్న సీన్ లేదు, అక్కడ అస్సలు లేదు. ఇతనే అనుకుంటున్నాడు, ఇతను అనుకోవడం తప్పించి అక్కడ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇతను ఏదో చేయాలని ఎవడో అక్కడ అంత దారుణంగా ఏం ప్లాన్లు ఏమో చేయట్లేదు అసలు ఈ సీజన్లో. ఇక్కడ అతనే ఎంతమంది ఏకమై నా మీదకు వచ్చినా నువ్వు ఒక్కడివే పోరాడు, తనకు తానే ప్రశ్నించే గొంతు కవ్వు, అన్యాయం అవుతుంటే
చీల్చి చెండాడే గొంతు కవ్వు. ఇది ఏంది, ఇది చిరాగ్గా ఉండదా? ఒక్కడే కెమెరాతో మాట్లాడుకుంటా ఉండు, చీల్చి చెండాడుతాను గొంతు కవ్వు అది ఇది. బీ ద చేంజ్, బ్రింగ్ ద చేంజ్ అనేసి చెప్పుకుంటున్నాడు. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత బాత్రూంలో నిఖిల్, యష్మి, ప్రేరణ డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, థింక్ చేస్తుంటే ఇక్కడ నేను ఒకటి థింక్ చేస్తుంటే ఫేవరెటిజం గ్రూప్ గేమ్ గురించి నేను థింక్ చేస్తుంటే నాకేం అర్థమైందంటే, గౌతమ్ అన్నాడు కదా వీడికి బదులు నీకు వెయ్యాలి అని. అదే గౌతమ్కు బదులుగా ఆ రోజు పానిపట్టు యుద్ధం టాస్క్ తర్వాత నిఖిల్కి కదా నువ్వు నామినేట్ చేయాలి, గౌతమ్ ఎందుకు వేసావు అనే పాయింట్ మీద అన్నాడు కదా. ఆ పాయింట్ మీద చెప్తున్నాను. కానీ ఆ తర్వాత నువ్వు నేను సార్ట్అవుట్ చేసుకున్నావు, నేను బూత్ తిట్టాను, నువ్వు కూడా అగ్రెసివ్ అయ్యావు, అది తెలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడేసుకొని అయిపోయిన తర్వాత అది అయిపోయిందని మళ్ళీ నామినేషన్లు తీసుకొని వచ్చి రీఓపెన్ చేస్తానా ఫైట్ రిలేటెడ్గా? అలా ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గొడవ పడాలా మళ్ళీ? ఒకవేళ అలా చేసినా కూడా అది కావాలని చేశారనేసి అంటారు కదా. ఇది ఓకే అండి, ఆవిడ వర్షంలో బాగానే మాట్లాడారు, కానీ ఇది ఇంత మాట్లాడుకున్నా ఆవిడ ఆ రోజు చేసిన మిస్టేకు మళ్ళీ గొడవ పడి వీళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నప్పటికీ కూడా అంత గొడవైన తర్వాత కూడా నామినేషన్ చెయ్యకపోవడం తప్పు కాదు. ఆ గొడవలో మీకు రిలేటెడ్గా డిస్కస్ చేసిన గౌతమ్ కృష్ణని నామినేట్ చేయడం తప్పు. అక్కడ నిఖిల్ని చేయకపోవడం అనేది ఎక్కువ రైజ్ అయిందంటే సంబంధం లేకుండా గౌతమ్ కృష్ణని నామినేట్ చేశారు కదా, అక్కడ రైజ్ అయింది నిఖిల్ని చేయకుండా ఏంటి అని. అది మిస్టేక్, వీళ్ళు వేరే యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు ప్రేరణ గారు. ఈ పాయింట్ ఇంకా అర్థం కావట్లేదు వాళ్ళకి. తర్వాత సరికి బిగ్ బాస్ లెటర్లో పంపించాడా, ఎంత మంచిగా రాసి పంపించాడే, ప్రపంచం రేపటితో ఏం అంతం అవ్వటం లేదు, ఓకేనా, మీరు అడిగింది దారుణం, ఇచ్చింది తీసుకోండి అనేటట్టుగా రాసి పంపించాడు. ప్రపంచం ఏదో రేపు అంతమైనట్టు ఈరోజే కోసుకొని అన్ని తినాలి అన్న సెన్స్లో రాసి పంపించారు. ఇచ్చింది తినండి అని రాయగారు అందరూ చూసుకొని ఒక 90% పంపించాలి గౌతమ్ అంటుంటారు. 90% పంపించాలి బా, తీసుకెళ్ళండి అనేసి రేషన్ తీసుకెళ్తారు. సీతాఫలాలు కూడా వచ్చాయి. ఈయన నన్ను టెంప్ట్ చేసి నేను ఏదో చేస్తానని ట్రై చేస్తున్నట్టుండే బిగ్ బాస్ ఈ సీతాఫలం చూసి అనేసి గౌతమ్ కామెడీగా ఉన్నాడు. తర్వాత బెడ్రూమ్లో రోహిణి గౌతమ్ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది 100% క్లారిటీ రావాలి అంటే ఎపిసోడ్ దాకా ఆగాలి. ఉన్నంతలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తే కొంచెం ఇష్యూ అయింది. రోహిణి గారు అండ్ గౌతమ్ కృష్ణ బెడ్రూమ్లో ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, నబీలు వీళ్ళందరూ కామెడీ చేసుకుంటున్నారు. బయట పెద్దగా ఉంటుంది, అది కామెడీలాగా అనిపించదు, సీరియస్గా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఫన్నీ కాన్వర్జేషన్ అది ఎపిసోడ్లో వేస్తారు. జరుగుతూ ఉంటే బయట పృథ్వీ, నబీల్, నిఖిల్ వాళ్ళు ఏదో పెద్దగా మాట్లాడుకుంటున్నారు ఫన్నీగానే. అక్కడ రోహిణి గౌతమ్తో అంటుంటుంది ఏమని, బిగ్ బాస్ అంటే ఫిజికల్ టాస్క్ ఓన్లీ అనుకుంటున్నారు వీళ్ళు అనేసి అంటూ ఉంటారు. అక్కడ ఆ డిస్కషన్ జరుగుతుంటుంది. అక్కడ డిస్కషన్ ఏంటంటే రోహిణి గారు రెడ్ కలర్ వేసుకుంటారు, ఈరోజు విష్ణుప్రియ గారు కూడా రెడ్ కలర్ అనుకుంటాను. సో రెడ్ వేసుకుంటే గెలుస్తారు అనుకుంటే రేపు నుంచి మనం కూడా రెడ్ వేసుకుందాం, అట్లా ఇట్లా కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ డ్రెస్సును బట్టి గెలుస్తారు అనుకోండి, మనం ఎట్లా గెలుస్తాం అనే సెన్స్లో అట్లా కామెడీ చేసుకుంటూ ఉంటారు. అంటే మంచి నీట్గా కన్వర్జేషన్ మనకు వినిపించేలాగా పెట్టరు, అది కట్ చేస్తూ ఉంటారు. సారాంశం అయితే అది వీళ్ళ డ్రెస్ రిలేటెడ్గా వీళ్ళు గెలిస్తే మనం కూడా రెడ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి అన్నట్టుగా, వీళ్ళ ఆట రిలేటెడ్గా డ్రెస్ రిలేటెడ్గా ఫన్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ చూస్తేనే మనం జడ్జి చేయగలం. ఇక్కడ కనిపించింది ఏంటంటే రోహిణి అంటుంటుంది ఇదేదో ఒక ఫిజికల్ టాస్క్ ఇంకేం ఉండదు ఇక్కడ, వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఫిజికల్ టాస్క్ ఒక్కటే ఆడుకుంటూ అనేది సీరియస్గా అంటుంటుంది. హట్ అయింది ఆవిడ కామెడీ అనుకుని. అక్కడ నాకు అర్థం కల అది ఎపిసోడ్ చూసిన తర్వాత రియాక్ట్ అవుతా, రోహిణి గారు ఎవరు ఏం చేసినా ఎవరు ఏమన్నా హట్ అవ్వని మైండ్ సెట్ అనేసి నేను అనుకున్నా. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అంత హట్ అయ్యేటట్టుగా ఏమనిపించింది అనేది నేను ఎపిసోడ్ తర్వాత రియాక్ట్ అవుతా. నాకు రోహిణి గారు హట్ అయితే నాకు నచ్చదండి, ఎందుకంటే ఆవిడ అందరి దగ్గర తీసుకుంటుంది, ఆవిడ అందరినీ అంటుంది, ఈవిడ రియాక్ట్ అయింది అంటే హట్ అయిందంటే చూడాలి ఎంత మాత్రం పెద్ద ఇష్యూ అది. తర్వాత రోహిణి గౌతమ్ అంటాడు దీనికి వెంటనే, గౌతమ్ సంబంధం లేదు, గౌతమ్తో చెప్తాను, గౌతమ్ వెంటనే ఉంటుంటే మనోడు ఏంటి ప్రతిదానికి దమ్ము లేదా కాన్ఫిడెన్స్ లేదా అనేసి అంటూ ఉంటుంటే అక్కడ ఫన్నీగా దమ్ము లేదా మీకు, అట్లా బయట నార్మల్ కాన్వర్జేషన్ వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటే దానికి దమ్ము లేదా అనేసి అంటూ ఉంటాడు, కాన్ఫిడెన్స్ లేదా అని అంటూ ఉంటాడు. మనోడు ఏంటి అంటే రోహిణి అదే ఆడేదే ఒక ఫిజికల్ టాస్క్, ఇంకేం ఉండదు, ఎందుకు ఈ మాటల బయట కామెడీగానే సీరియస్గానో ఏదో అరుచుకుంటున్నారు కామెడీగానే. గౌతమ్ అప్పుడేమంటాడే, అయ్యో అరే బాబు నబీలు కనిపించట్లేదు అంటే ప్రతి దానికి గొడవ పెట్టుకున్నాడు కదరా బాబు, నబీలు ప్రతి దానికి గొడవ పెట్టుకోవడం కాదురా, కనిపించట్లేదు అంటే అక్కడ నబీలు కూడా పెద్దగా అరుస్తున్నాడు. అది ఇంత ఫన్నీగా జరుగుతుంది నాకు అర్థమైనంత వరకు. వీళ్ళు ఇక్కడ వెనక మొక్క మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత సరికి మనం గెలవాలని ఆడాలి తప్ప వాడు గెలవకూడదు అనేసి ఆడకూడదు. ఇక్కడ గౌతమ్ చేస్తున్నది ఏంది, వచ్చినప్పటి నుంచి అవతల వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ వేయడానికి, బ్లేమ్ చేయడానికి అవతల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడినంత వరకు ఆడారు, అయిపోయింది. ఈ పర్టికులర్ రోజు గ్రూప్ గేమే కాదు అది, ఈ పర్టికులర్ డే రోజు జరిగేది గ్రూప్ గేమ్ క్లియర్గా. దీంట్లో కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడాలని పట్టుకోవాలన్నట్టు ట్రై చేస్తూ ఉంటే సెన్స్లెస్, అది ఆట వేస్ట్ ఆటది. తర్వాత మనం గెలవాలని కాదు అవతల వాళ్ళు ఓడించాలని ఆడకూడదు అంటారు రోహిణి అంటది. అంత స్ట్రాంగ్ గెలిచే పీపుల్ గంగవ్వతో ఆడాలని ఎందుకు అనుకుంటాడు, ఇది టూ గుడ్ పాయింట్. కానీ అక్కడ సీరియస్ విషయం ఏంటో మాట్లాడుంటే బాగుండు, కానీ చూద్దాం ఎపిసోడ్లో.
ఏమంటారు అంత స్ట్రాంగ్ ఆడేవాళ్ళు అయితే నబీల్ గురించి పృథ్వీ రిలేటెడ్ వాళ్ళిద్దరు గంగవ్వతో కూడా ఆడాలని చూసారు. ఆ రోజు ఆ వీక్ అంతా వాళ్ళిద్దరు ఆడిన ఆట వరస్ట్ సీజన్ మొత్తం చెప్పుకున్నా సరిపోదు. గంగవ్వతో కూడా ఆడాలని ట్రై చేస్తారు ఆ రోజు సూట్ కేసుల ఆటలో. అది ఆవిడ గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంది. అంత ఇదైతే ఆవిడతో ఆడాలని చూస్తారు అనేది లాజికల్ పాయింట్. తర్వాత రోహిణి అదే ఆ డ్రెస్ కలర్ రిలేటెడ్గానే కాంబినేషన్, ఈ డ్రెస్తో గెలిస్తే మేము కూడా ఆ డ్రెస్ వేసుకోవాలనే సెన్స్తో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అంటాడంటే గౌతమ్ అంటాడంటే గిండే ఇది ధైర్యం ఉండాలండి, కలర్స్ ఇవన్నీ లక్ మాత్రమే ఉండే, ఆడే ధైర్యం ఉండాలి కానీ నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ని బట్టి గెలుస్తామా లక్ని బట్టి గెలుస్తామా అన్నట్టుగా అంటాడు. రోహిణి యష్మితో వచ్చి కన్వర్జేషన్ స్టార్ట్ అవుద్ది. ఏమనుద్దంటే రోహిణి గెలిస్తే ఆలోచిద్దామనేసి అంటున్నారు, ఏంటది అట్లా అనొచ్చా అన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటుంది. అంటే ఏంటి రెడ్ కలర్ మనం మార్చుకుందాం అంటే కలర్ డ్రెస్ కలర్ని బట్టే మనం ఆవిడ గెలుస్తుంది అనే సెన్స్లో కామెడీ చేస్తున్నారు. యష్మి ఎవరన్నారంట అది రోహిణి విష్ణు గెలిస్తే రెడ్ కలర్ వేసుకుందామనేసి ఎవరన్నారు? రోహిణి విష్ణు గెలిస్తే వాళ్ళిద్దరూ గెలిస్తే అంటే వాళ్ళిద్దరు రెడ్ కలర్ వేసుకున్నారు విరోధు, వాళ్ళిద్దరు గెలిస్తే మనం కూడా రేపు నుంచి రెడ్ కలర్ వేసుకుందాం అనే సెన్స్లో మెగా చీఫ్ అయితే అని పృథ్వీ నబీల్ అన్నారంట. దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. నబీల్ నాకు పృథ్వీ వల్ల ఎవరన్నారనేసి యష్మి వీళ్ళు అడగద్దు పృథ్వీని. నబీల్ అన్నాడు, నబీల్ నాకు సంబంధం లేదని అనుకుంటా ఉంటే ఇది కాన్వర్జేషన్ క్లారిటీ లేదు, ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ రూమ్లోకి వచ్చి బెడ్రూమ్లోకి రోహిణి నీకోసం ఫైట్ చేస్తున్నాం మేము, స్టాండ్ తీసుకొని నీకోసం గట్టిగా అరుస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే రోహిణి చేయండి నేను సీరియస్గా హట్ అయ్యా, నేనైతే సీరియస్గా హట్ అయ్యా అంటది. తర్వాత నిఖిల్ వెళ్ళిపోతాడు. అప్పుడు గౌతమ్ ఏంటంటే కూసే నోర్లని కూయని చేసే అవమానం చేయని టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోండి అనేసి అన్నాడు. ఓకే ఇది కొంచెం సింక్ అయిందిలే, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు నిన్ను కొంచెం చీప్గా మాట్లాడుతున్నారు కదా, డ్రెస్ కలర్ని బట్టి గెలుస్తావు అనే సెన్స్లో మాట్లాడుతున్నారు, కూసే వాళ్ళను కూని టైం వచ్చినప్పుడు చూపించు అన్నట్టుగా అన్నాడు. ఇది కరెక్ట్ మాటలేండి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే. రోహిణి ఒకటే నేను గెలిచేవి నేను గెలుస్తా, దెబ్బలు తగిలించుకొని కొట్టుకునేలా ఆడాలని అయితే నాకు లేదు అంత ఫిజికల్ అయ్యి వాళ్ళలాగా, నేను గెలిచేది నేను గెలుస్తా. తర్వాత నబీలు పృథ్వీతో మాట్లాడుతున్నాడు, ఫినాలే టికెట్ వస్తే తీసుకొని ఇంక సాక్రిఫైజ్లు ఇవేమి ఉండవు, ఈ వాటిలో సాక్రిఫైజ్ ఉండలే, తీసుకోవాలి గట్టిగా ఆడాలనేసి. ఈ మధ్య నబీలు చేస్తున్న తప్పు ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అందరికీ, ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు. ఆ లైవ్ చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది, ఏంట్రా ఎందుకురా ఇంత నబీలు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, డబ్బా కొట్టుకుంటున్నట్టుగా అతను బూస్టింగ్ చేసుకుంటున్నట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది, క్లియర్గా కనపడుతూ ఉంటుంది. లైవ్ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది క్లియర్గా, మీరు ఒకసారి కామెంట్ చేయాలి అది. నెక్స్ట్ సరికి నబీల్ ఫస్ట్ టైం ఇలా ఎగ్జైటెడ్గా ఉంది, నర్వస్గా ఉంది, బయట డోర్ లేసి గేట్లు తీసి టాస్క్లు పెట్టండి, బ్లైండ్స్ ముయ్యండి, టాస్క్లు పెట్టండి అనిపిస్తుంది, కమాన్ అనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది ఈసారి అనేసి అంటున్నాడు, ఎగ్జైటింగ్గా ఉందని. ఇక్కడ నువ్వేం చేసినా మిస్టేక్ ఓన్లీ ఇది భలే మాట్లాడాడు నబీల్. ఇక్కడ నువ్వేం చేసినా మిస్టేకే, కోపంగా మాట్లాడితే అగ్రెసివ్ అంటారు, తక్కువ మాట్లాడితే సేఫ్ అంటారు, మధ్యలో దూరితే దూరకూడదు అంటారు, దూరకపోతే నువ్వు సైడ్ అవుతున్నావు సేఫ్గా ఉంటున్నావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లే అంటారు. క్లియర్ పాయింట్, నిజంగా అదే జరిగేది బిగ్ బాస్ హౌస్లో. ఆఫ్టర్ ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ రిలేటెడ్గా క్లియర్గా నాకు అనిపించింది, మనస్ఫూర్తిగా గట్టిగా చెప్తాను, మీరు వినండి, మళ్ళీ లైవ్ ఫుటేజ్ ఉంటే చూడండి, లేదా ఎపిసోడ్ చూసినా కూడా క్లియర్గా అర్థమైపోద్ది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ కట్ చేసి పడేస్తాడు బిగ్ బాస్. చూడండి, టాస్క్ ఏంటంటే టీ షర్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక బజర్ వస్తుంది, ఆ బజర్ వచ్చినప్పటి నుంచి టీ షర్ట్ పైనుంచి వేస్తారు, వేసిన తర్వాత మళ్ళీ ఎండ్ బజర్ వచ్చేదాకా టీ షర్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలింటే టీ షర్ట్ చినకుండా కానీ మిగిలింటే ఆ టీ షర్ట్ ఆ బొమ్మలు ఉంటాయి 5 బొమ్మలకి ఒక్కొక్కరిది వేయాలి. బిగ్ బాస్ ముందుగానే చెప్తాడు ఎవరి బొమ్మ వచ్చేది వాళ్ళు వెయిట్ చేయాలి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బిగ్ బాస్ క్లియర్గా చెప్తాడు, వాళ్ళ టీ షర్ట్ వేసినప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరైనా డిఫెండింగ్ చేయొచ్చు, దాన్ని చించొచ్చు, నువ్వు ప్రొటెక్ట్ చేయాలన్నా వాళ్ళకి చేయొచ్చు, నువ్వు చించాలన్నా చించొచ్చు అని క్లియర్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్స్ ఎ గ్రూప్ గేమ్. అక్కడ ఐరన్ రాడ్లు ఇవ్వలేదు, వంచాలి, ఇరగదీయాలి, వెల్డింగ్ చేయాలని. ఆడిచ్చింది టీ షర్ట్ని పసిబిడ్డలు కూడా చించేస్తారు. సో టీ షర్ట్ని నువ్వు రక్షించుకోవాలంటే నీకు గ్రూప్ ప్రొటెక్షన్ 2-3 కలిసి ఆడితే తప్ప అది వర్కౌట్ కాదు. లేదంటే నువ్వు సింపుల్, ఈ టాస్క్ ఎలాంటిదంటే నేను సోలోగా ఆడతానంటే ఇల్లాజికల్, అట్లీస్ట్ ఇల్లాజికలే అన్నావు. కానీ అవతల 2-3 ఆడుతున్నారంటే వాళ్ళని తప్పుపట్టడం అనేది బ్లండర్, వరస్ట్ థింగ్ అది. దట్టు అక్కడ అవతల వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది లాజిక్కే ఆలోచించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి గ్రూప్ గేమ్ అనేసి బ్లేమ్ గేమ్ వేయడం స్టార్ట్ చేశారనుకో వరస్ట్గా అయిపోద్ది. అదే జరిగింది ఇక్కడ ఇప్పటి వరకు టాస్క్లో. మళ్ళీ నైట్కి ఏమవుద్దో తెలీదు, ఇప్పుడు వరకు టాస్క్లో జరిగింది చెప్తాను. టీ షర్టు ఇక్కడ ఒక సిచ్యువేషన్ మాకు బాగా అనిపించింది గౌతుంది. ఏమనిపించింది అంటే ఆవిడ డ్రెస్ వేసుకొని శారీ వేసుకొని వస్తారు టాస్క్కి ప్రేరణ. సో శారీ మార్చుకొని రావాలి అనేసి చూస్తుంది. సరే మార్చుకొని వస్తుంది అంటే అప్పటికే అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్, ప్రేరణ నీది వస్తుంది ఇప్పుడని. అనౌన్స్ ఇచ్చిన 2-3 నిమిషాల తర్వాత నేను ఇప్పుడు మార్చుకొని రావాలంటే
అందరూ అక్కడ పృథ్వీ నబీల్ కొంచెం ఆర్గ్యుమెంట్స్ వద్దు ఎట్లా ఇప్పుడు వస్తే మాత్రం నేను తీసుకుంటామని. ఆ అమ్మాయి ఉండదంటే తీసుకోవద్దు, నాది వస్తే నేను వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ చేసుకుంటాను, అప్పటి నుంచే టైం స్టార్ట్ అవుద్ది అన్న సెన్స్లో అంటది. మేము అట్లా ఉండదు, మేము తీసుకుంటామన్నట్టుగా పృథ్వీ నబీల్ మాట్లాడింది నాకు నచ్చల, ఏంది ఇదని. కానీ అక్కడ గౌతమ్ స్టాండ్ తీసుకొని అలా ఏం లేదు మేమైతే తీసుకోకూడదు అట్లా పోనీ డ్రెస్ మార్చుకొని రాని అది ఇది అనేసి చెప్తాడు. గుడ్, వెరీ గుడ్ అనిపించింది అక్కడ. తర్వాత ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు బ్యాడ్గా అనిపించింది. అదేం స్ట్రాటజీ అర్థం కానిది ఏంటంటే ప్రేరణ విష్ణుప్రియ ఇద్దరు సంథింగ్ నేను ఇక్కడ పెట్టుకుంటామనే సెన్స్లో చూపిస్తారు. ఏది ఆ టీషర్ట్ని ఇక్కడ వేసేసుకుంటామని. ఎందుకంటే మేము ఫిజికల్గా ఇంతమందిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కష్టం కదా, అక్కడ పెట్టుకుంటామంటే అప్పుడు పృథ్వీ అన్న మాట కరెక్ట్. అక్కడ పెట్టుకుంటే మేము ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, అక్కడ ఏదైనా డ్రెస్కి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అనేసి అంటే ఇంకెలా మేము ప్రొటెక్ట్ చేస్తాం, అక్కడే పెట్టుకుంటామనే సెన్స్లో వాదిస్తారు. లాస్ట్కి వద్దంటాడు అవినాష్. అసలు విచిత్రం, అది ఎట్లా అంటాడో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు. తర్వాత సరికి ఇది అయిపోయిన తర్వాత యష్మి ఇక్కడ అవినాష్ ఏమంటారంటే శారీ మార్చుకొని రావాలి కదా అనే టైంలో పానీలే పాప లేడీస్ కదా అనగానే ఇక్కడ యష్మి గారు ఏదో పాత యష్మి రావాలన్నారు కాబట్టి ప్రతి దాంట్లో దూరి ఇంతకాడ అంత చేసిన ఫీలింగ్ 2-3 చోట్ల వచ్చిందండి. ఒక చోట విష్ణుప్రియ గొడవలో ఆవిడ పెద్దగా తప్పులేదన్న ఫీలింగ్ వచ్చింది, కానీ మిగతా చోట్ల ఈరోజు కొంచెం ఎక్కువ హైపర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. స్టిల్ తన గేమ్ అయితే మార్చుకోవడానికి ఆ బ్లేమ్లన్నీ తీసేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది, దాన్ని అప్రిషియేట్ చేయాలా, దాని గురించి చెప్తా కూడా. ఇక్కడ ఏమంటుంది తెలుసా, పాపం లేడీస్ కదా మార్చుకోనిద్దాం అంటే దాంట్లో ఏ తప్పు లేదు. పాపం లేడీస్ అనొద్దు, మీరు మార్చుకోమని, పాపం లేడీస్ ఎందుకండి అనేసి గట్టిగా మాట్లాడుతుంది. అయ్యో అదేం లేదులేండి అని మళ్ళీ పోయారు. తర్వాత గౌతమ్ పట్టుకోము వెళ్ళేసాను రా అనేసి మంచిగా చెప్పాడు. తర్వాత ప్రేరణ విష్ణుప్రియ లోపల పెట్టుకుంటామనేసి అన్నారు, దాని గురించి నీకు చెప్పాను అది తప్పని. అవినాష్ కూడా పెట్టుకోకూడదు అంటాడు సంచాలక్ కాబట్టి. ప్రేరణ ఎందుకు మాకున్న ఫిజికల్ స్ట్రెంత్కి మేము పెట్టుకోవాలి కానీ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా నో అనేసి అన్న తర్వాత టీషర్ట్ పైనుంచి కింద పడుద్ది. చెప్పిన తర్వాత టీషర్ట్ పైనుంచి కింద పడగానే ఓన్లీ గుర్తుపెట్టుకుని ఓన్లీ యష్మి అండ్ నబీల్ అటాక్ చేస్తున్నారు. అంటే ఆ టీషర్ట్ని చంపడానికి వాళ్ళిద్దరు మాత్రమే ప్రయత్నం చేస్తారు, మిగతా వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరి జోలికి పోకుండా సైలెంట్ ఉండిపోయారు. ఇక్కడ యష్మి గారిది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే యష్మి గారు ప్రేరణగా దెబ్బతీశారా అంటే యష్మి గారికి ప్రేరణ గారికి యష్మి గారు ఈ సీజన్లో చాలాసార్లు హెల్ప్ చేశారు. ఎవరు నిలబడిన సందర్భాల్లో బొచ్చెడు సార్లు ప్రేరణ గారికి యష్మి గారు నిలబడ్డారు. ఇక్కడ యష్మి గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తట్టు తనకి వచ్చిన బ్లేమ్ రిలేటెడ్గా గ్రూప్ అంటున్నారు కాబట్టి పిచ్చి పెట్టి ఏం చేయాలో అర్థం కాక అందరినీ అటాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. అదే విచ్ ఇస్ కొంతవరకు రాంగే, కానీ స్టిల్ తను తీసుకున్న డ్రామా ఏదైతే ఉందో గ్రూప్ అనేది నిజంగానే ఆడింది. ఆడకుండా ఏం లేదు, ఆడింది కాబట్టే ఇంక లేదు ఎట్ట కూడా మారాలనేసి ఏదో ప్రయత్నం అయితే చేస్తుంది. దాన్ని మరీ తప్పు పట్టాలని నాకు అనిపించలే. ఎస్, షీఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్ అని అటాక్ చేసేసింది. అటాక్ చేసేసి నిజంగానే చింపేసింది కూడా ఇద్దరు కలిసి. నబీలు యష్మి వాళ్ళిద్దరే కలిసి చించేస్తారు. మధ్యలో పృథ్వీ కూడా యాడ్ అవుతాడు కొంచెం. సో లాస్ట్గా నబీల్ మొత్తం చించేస్తారు. చించేసిన తర్వాత ప్రేరణ గారు హట్ అవుతారు. హట్ అయినా ఏమీ లేదు, ఎందుకంటే ఆవిడ మెగా చీఫ్గా ఫెయిల్ అయ్యానని తనకు తానే అందరికీ నిలబెట్టి కూర్చోబెట్టి సారీ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు సపోర్ట్ చేయడు, దాంట్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ హట్ అయింది. కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ బజర్ మనకు చాలాసేపు చూపిస్తాడు, అంతసేపు బజర్ పట్టుకొని హోల్డ్ చేసుకొని పృథ్వీ యష్మి నబీల్ ముగ్గురు పోటాపోటీగా లాగుతున్నా కూడా ఆవిడ ఆల్మోస్ట్ చాలాసేపు ప్రొటెక్షన్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో టూ గుడ్ ఫ్రమ్ ప్రేరణ. చాలా ఫిజికల్ అయింది, ఆ ఫిజికల్లో కూడా చాలాసేపు ప్రొటెక్ట్ చేసుకున్నది. ఎవరు సపోర్ట్ చేయకపోయినా సపోర్ట్ చేయడంలో పోవడం కూడా తప్పేం లేదు. తనే తప్పులు చేసినాను ఒప్పుకున్నప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మెగా చీఫ్ చేయాలనేసి ఎందుకు అనుకుంటారు, వెంటనే తప్పేం లేదు. తర్వాత వచ్చేసరికి ఇదంతా అయిపోయింది కదా, అంతా అయిపోయిన తర్వాత విష్ణు అప్రిషియేట్ చేస్తుంది. ప్రేరణ సూపర్ డిఫెండింగ్ రా అనగానే విష్ణు కూడా అనగానే నైని కాదు యష్మి గారు ఏమంటారంటే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్, ఏమనుకోవద్దు అంటే అప్పుడు ప్రేరణ అంటది సేమ్ నేను కూడా అంతే అనేసి అంటది. దాని ఉద్దేశం ఏంటంటే నేను కూడా అంతేలే, నేనేమనుకోలేదు అంటది. కానీ తర్వాత ప్రేరణ గారు యష్మి గారు రిలేటెడ్గా ఎట్టైనా చించేయాలి అనేసి బాధపడతా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది నాకు ఈవిడ కూడా గ్రూప్ కాదని ప్రూవ్ చేసుకోవాలనిపించిందా అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం మరీ తప్పు పట్టలేను, కానీ సరే ఆవిడకి కూడా గ్రూప్ అనేది వచ్చింది కాబట్టి ఆ బ్లేమ్ పడకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు, కానీ కొంచెం ఆగుండుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్గా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి గారు చాలాసార్లు సపోర్టివ్గా ఉన్నారు కదా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ చించారు. సరేలే ఆవిడ ఎందుకు నన్ను చించాల్సి వచ్చింది, ఒకవేళ వాళ్ళు చెప్పినంత మాత్రం నన్ను చింపాలా ఈ టైంలో అనేసి ఈవిడికి కూడా అనిపించవచ్చు. ఈవిడ కూడా అదే కోపంతో చించాల్సింది ఎట్టైనా యష్మి చించాల్సిందే అనేసి ట్రై చేస్తూ ఉంది, మాట్లాడుతుంది, అందరితో చెప్పింది కూడా రోహిణి వాళ్ళతో. అది కొంచెం అలా అనకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. స్టిల్ మనం ఏమి చేయలేం, తను చింపింది కాబట్టి తను చింపింది కూడా తీసుకోలేకపోతాయి. కానీ అంతకుముందు యష్మి గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇది యష్మి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే బాగుండేది. అది నా ఉద్దేశం. తర్వాత సరికి నెక్స్ట్ గౌతమ్ టీ షర్ట్ రాబోతుంది అని చెప్పాడు బిగ్ బాస్. గౌతమ్ మీ టీ షర్ట్ రాబోతుంది అనగానే గౌతమ్ నీ టీ షర్ట్ రాబోతుంది అంటే పృథ్వీ
వీళ్ళ టీషర్ట్ ప్రొటెక్ట్ చేయాలొచ్చా, ఇప్పుడు టీషర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చా లేదా అనేసి పృథ్వీ అడుగుతుంటారు. అందరూ టీషర్ట్లు ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే యువర్ విష్, ప్రొటెక్ట్ చేయొచ్చు, చింపొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనేసి డౌట్ అడిగితే చెప్తారు, అయిపోయింది. అప్పుడులా ఏంటా ఇది పెద్దోళ్ళ నెంబర్ ఉంది, వద్దో అన్ని జీరోలు ఉండే, మళ్ళీ చేస్తాలే. ఆ తర్వాత సరికి తేజ అందరూ కూడా నీ ఇష్టం ఏదైనా చేయొచ్చు అబ్బా పృథ్వీ అని చెప్తారు. గౌతంలా అప్పుడులా గౌతమ్ ఇక్కడ ఉంటాడా, నిఖిల్ పక్కన ఉంటాడా, అయ్యో వీడు నిఖిల్ హైట్ ఉన్నాడు, వీడు క్యాచ్ పట్టేస్తాడు ఈజీగా అనేసి అంటాడు. అంటే వీళ్ళు క్లోజ్గానే ఉన్నారని సెన్స్తో రాసుకున్నా. టీషర్ట్ రాగానే ఇది కొంచెం బ్లేమ్ జరుగుతుంది సోషల్ మీడియాలో. స్టిల్ చూసే వాళ్ళకి అది తప్పుగానే అనిపించి ఉండొచ్చు కొంతమందికి, కానీ అక్కడ నిఖిల్ది 0% రాంగ్. ఏం జరిగిందంటే నిఖిల్ ఇక్కడ ఉన్నాడు, గౌతమ్ కృష్ణ టీషర్ట్ రాబోతుంది అన్నప్పుడు గౌతమ్ కృష్ణ నిఖిల్ ముందున్నాడు, పృథ్వీ ఈ పక్క ఉన్నాడు. సో నిఖిల్ది ఏముందంటే వైరల్ అయ్యేది స్లో మోషన్లో పృథ్వీకి ఇలా అని అంటాడు, ఇలా అని జంప్ చేస్తాను, నేను జంప్ చేయాలంటే నువ్వు తగలుతావు, నువ్వు కొంచెం పక్కలే, నేను జంప్ చేసి పట్టుకునేటప్పుడు నువ్వు పక్కకుండు అనేదంటగా పడబోద్దేమన్నప్పుడు ఇలా అంటాడు. అప్పుడే పక్క జరగమంటాడు. అంటే గౌతమ్ కృష్ణ అది చంపాలని గట్టిగా ప్లాన్ చేశారని సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ప్లాన్ చేశారు, దాంట్లో ఏం తప్పు ఉంది? ఎందుకంటే నిఖిల్ క్లియర్గా వాళ్ళు ఎవరైతే కంటెండర్స్ కాలేదో, కంటెండర్స్ కాని వాళ్ళకి, మెగా చీఫ్ ఆర్ చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. తేజకి, రోహిణికి, పృథ్వీకి వాళ్ళ ముగ్గురికి సపోర్ట్ అని క్లియర్గా చెప్పేశాడు. మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేస్తానని, మిగతా వాళ్ళకి చీఫ్లు అయిన వాళ్ళందరివి నేను చీల్చి చెండాడతాను కూడా చెప్పాడు. అంటే అలా చింపాలని చెప్పినప్పుడు అతను మెగా చీఫ్ అయ్యాడు కదా, వేరే వాళ్ళకి మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నప్పుడు సేఫ్ గేమ్ అంటే ఏంటి? గౌతమ్ దగ్గరికి పోతే సేఫ్ గేమ్. మొన్నటిదాకా అదే కదా గౌతమ్ అన్నాడు, మీ మదర్ వచ్చి చెప్పిన తర్వాత నాతో ఓవర్ స్వీట్గా ఉన్నావని. అదే ఇక్కడ కానీ అటాక్ చేయకుండా కానీ ఉంటే ఇంకా అంతకంటే స్వీట్, నీకు షుగర్ ఎక్కువైపోయింది పాలకోవా అంటాడు. ఇంకెందుకు తలకాయ నొప్పి అనేసి అది చేయడమే రైట్ కదా. తన స్టాండ్ మీద తను ఉన్నాడు, క్లియర్ స్టాండ్ అంతే. తను మెగా చీఫ్ కాని వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చీఫ్ అయిన వాళ్ళు తీసేస్తానని కూడా చెప్పాడు క్లియర్గా. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్ చాలామంది చూడరు కాబట్టి ఏ వీడియోలు వైరల్ చేస్తే నెగిటివ్ అవుతారో ఆ వీడియోలు వైరల్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో 0.000% మిస్టేక్ కూడా లేదు. అంత క్లియర్గా ఇలా అంటాడు, జంప్ చేసి పట్టుకోవాలి. క్లియర్గా సీక్రెట్ అంటారు, సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా వీడియోలు వైరల్ చేస్తున్నారు. సీక్రెట్ ఏమి లేదు స్వామి, క్లియర్గా తీసుకొని దాన్ని చించాలనే వాళ్ళ ప్లాను. ఎందుకంటే మెగా చీఫ్ అయి ఉన్నాడు కాబట్టి. సో తీసుకుంటారు, చించేస్తారు, అయిపోయింది. ఇక్కడ గౌతమ్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే తేజ, అవినాష్ లేడు, అవినాష్ ఉన్నాడా ఒకసారి రాసుకున్నా. తేజ పట్టుకుంటే తేజ భలే తెలివైనడు. ఆగరా మడత చించుతున్నా నేనే చించుతున్నాలే అంటాడు. అప్పుడు సైలెంట్ అయిపోతారేమో అతనే చించుతున్నాను, కానీ అతను ఆ మాట అంటే సైలెంట్ అయిపోతున్నాను, చించుతున్నాను అంటాడు. ఆయన ఎవరు ఆకుండా పీక్కుంటాడు. పృథ్వీ, నబీల్ అందరూ కలిసి చించేశారు. రోహిణి కూడా గౌతమ్కి సపోర్ట్ చేసింది ఇక్కడ. తర్వాత నిఖిల్ రోహిణిని నాకు సపోర్ట్ అనుకుంటున్నా, తర్వాత అర్థమైంది నిఖిల్లా రోహిణి నువ్వు నాకు సపోర్ట్ అనుకున్నాను, తర్వాత అర్థమైంది రోహిణి అవునా అనేసి అంటుంది. ఇక్కడ రోహిణి నువ్వు నా సపోర్ట్ అంటే నువ్వు గౌతమి తీయట్లేదని అనుకుంటున్నాను, నాకే సపోర్ట్ చేస్తున్నావు అనేసి అనుకున్నాను అన్నట్టుగా. ఇతను పట్టుకుంటా ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అని అనుకున్నాను అనే సెన్స్లో అంటా ఉంటే లేదు నేను గౌతమ్కి సపోర్ట్ చేశాను అని చెప్తా ఉంటుంది. విష్ణు వల్ల రోహిణి నువ్వు గౌతమ్కి ఎందుకు సపోర్ట్ చేసావంటది. యాక్చువల్గా రోహిణి ఏంటంటే గౌతమ్ దగ్గరికి వచ్చి అన్నదంట, ఈ ఎపిసోడ్లో వేస్తారు మనకి లైవ్లో కట్ చేస్తారు. గౌతమ్ నేను నీకు సపోర్ట్ చేస్తానంటే వద్దు నాకు అవసరం లేదని అంట. ఇది ఏమనాలా, సోలో అని ప్రూవ్ చేసుకున్నట్టు గ్రూప్ గేమ్లో కూడా నేను ఒంటరిగా ఆడతానంటే అదేం అది లాజిక్లెస్ గేమ్. నేను ఒక్కనే సోలో ఉన్న మిగతా వాళ్ళు గ్రూప్ అని. అలాంటప్పుడు నువ్వు ఆడకుండా ఉన్నావు ఓకే, గ్రూప్ గేమ్లో వేరే వాళ్ళు ఆడితే అది గ్రూప్ అనేసి నేను సోలోగా అని చెప్పుకుంటే అదేం వర్స్ట్ గేమ్. ఆవిడొచ్చి అడుగుతుంటే గ్రూప్ గేమ్ అని అనుకుంటారని నేను అందరినీ అంటున్నాను కాబట్టి అది అనవసరమైన థింకింగ్ చేసి నాకు వద్దని చెప్పారంటే అయినా కూడా ఆవిడ సపోర్ట్ చేసింది. అయినా సపోర్ట్ చేసిందిగా, సపోర్ట్ చేసినప్పుడు ఆవిడ గ్రూప్ గేమ్ ఉద్దేశమే కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే గ్రూప్ అన్నప్పుడు ఫ్రెండ్స్ ఆవిడ కూడా సపోర్ట్ చేసింది కదా, నువ్వు అడకపోయినా కూడా అది కూడా గ్రూప్ అనుకోవచ్చా? అనుకోకూడదులే, కానీ ఆయన ఉద్దేశంలో అని చెప్తున్నా. కానీ ఆయన గ్రూప్ అన్నది ఆయనది గ్రూప్ లాగా అనిపించింది ఎక్కడో చెప్తాను. తర్వాత సరికి ఊరికే ఆ అబ్బాయి వద్దన్నాడు ఆయన కూడా చేశానంటది. విష్ణుప్రియ అడిగితే ఎందుకు సపోర్ట్ చేసావంటే అతను వద్దన్నాడు ఆయన కూడా సపోర్ట్ చేశా అంటది. అప్పుడు తేజ కాపాడడానికి పెట్టుకున్నాను, నేను ప్రొటెక్ట్ చేద్దామని పెట్టుకున్నాను, కావాలని నేను చించుతాను అనేసి టైం వేస్ట్ చేసిన అనేసి అనగానే గౌతమ్ అవునా మీరు చించుతానని పెట్టుకోలేదా, చించుతాననేసి అన్నమనుకున్నారా, ప్రొటెక్ట్ చేయడానికి పట్టుకున్నావు అంటే అవును ప్రొటెక్ట్ చేయడానికి పట్టుకున్నాను తేజ కూడా చెప్తారు గౌతమ్తో. తర్వాత ఇక్కడ గౌతమ్ అంటాడు నాకు అది ఏముండదురా మీరు చించుతున్నారు అని నాకు పగ ఉండదు, చించకుండా ఉన్నా కూడా నాకు ఏమీ అనుకోను, అసలు నేను ఏది పట్టుకొని మీ ఆట మీరు ఆడనన్న మాటలు చాలా బాగున్నాయి, గుడ్. తర్వాత సరికి బిగ్ బాస్ ఇప్పుడు గౌతమ్ మీరు వేరే వాళ్ళ టీషర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ డ్యామేజ్ చేయకూడదు అంట. అసలు
బిగ్ బాస్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏం చేయాలో అదన్నీ చేశాడు. రోహిణికి సపోర్ట్ చేయాలి అనుకున్నాడు, చేస్తున్నాడు. క్లియర్లీ విజిబుల్. నైట్ పచ్చిగా మాట్లాడతాం, పచ్చిగా మాట్లాడతాం ఎపిసోడ్లో. ఏమిది బయాస్డ్ బిగ్ బాస్ కదా, బయాస్డ్ బాస్. క్లియర్గా రోహిణి గారి టీషర్ట్ లాస్ట్ దాకా వేయడు, నిఖిల్ టీషర్ట్ లాస్ట్ దాకా వేయడు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ పెడతాడు, రోహిణికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఏకాభిప్రాయంలో నిఖిల్కి ఊరు సపోర్ట్ చేస్తాడా అంటే రోహిణిది ఫస్ట్లో వేస్తే చీగిపోద్దనే ఉద్దేశంతో లాస్ట్ దాకా వేయడు. అసలు రోహిణిదే వేయడు. అది బయాస్డ్ కాదా? మళ్ళా పాపం నిఖిల్కి మాత్రం ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చెప్పింది ఏం తెలుసా, టీషర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు, నువ్వు వేరే వాళ్ళ టీషర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు, కానీ నువ్వు చించడానికి లేదంట ఈ రౌండ్కి మాత్రం. మళ్ళీ రూల్ మార్చింది. ఏంటో నాకు అర్థం కావట్లా. బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటున్నాడు? అక్కడలా ఆ మాట చెప్పగానే రోహిణి, పృథ్వీ నాది చింపితే చింపేస్తా, రోహిణి వెళ్తా అంటుంది అవినాష్లతో. ప్రస్తుతానికి పృథ్వీది ఏం రాలేదు. ఒకవేళ నాది వచ్చిన తర్వాత పృథ్వీ నాది కానీ చెప్పడానికి ట్రై చేస్తే పృథ్వీది వచ్చినప్పుడు నేను మళ్ళీ పృథ్వీ చింపేస్తాను, నా చింపకపోతే నేను కూడా చింపను అన్నట్టుగా పక్కన మాట్లాడుతూ ఉంది పృథ్వీ లేనప్పుడు. పృథ్వీ టీషర్ట్ అనేసి అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. చేస్తే యష్మి పృథ్వీ చింపుతాను అనే. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి, అసలు గ్రూప్ గేమే కాదు ఇది, గ్రూప్ గేమ్ క్లియర్గా అనుకుని ఆడచ్చు. వీళ్ళు ఏమంటారంటే పృథ్వీ నిలబెడతారో తడుతాను అందరినీ, నీ టీషర్ట్ రాబోతుంది నేను బిగ్ బాస్ చెప్పిన తర్వాత యష్మి నా చించుతావా అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చింపుతానంటాడు. నబీల్ అంటే చించనంటాడు, నిఖిల్ అంటే చించనంటాడు. అక్కడ క్లియర్గా అడుగుతున్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని. అయిపోయింది. అప్పుడు విష్ణుగా అడిగితే నన్ను అడుగుతున్నావరా క్వశ్చన్ అంటది. బుద్ధి లేదా, నేను ఇంకేం చేసినా కూడా మారినాను ఇంతమంది వచ్చి చెప్పిన తర్వాత, నేను నీకు అగనిష్గా వెళ్తాను అన్న సెన్స్లో నవ్వి మరీ కామ్ ఉంటుంది. నన్ను అడుగుతున్నావా క్వశ్చన్ అని. ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళతో కూడా పాపం పృథ్వీకి సపోర్ట్ చేయొచ్చు కదా, రోహిణితో వాళ్ళందరూ తరగతి పాపం. విచిత్రమైన ప్రేమ స్వామి ఆవిడది. నెక్స్ట్ అదరసరికి ఇక్కడ పృథ్వీది పడిన వెంటనే నబీల్, నిఖిల్, విష్ణుప్రియ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి గౌతమ్ ఆడిన అత్యంత విచిత్రమైన గేమ్ గురించి చెప్తాను, క్లియర్గా వినండి. ఆ బ్లేమ్ గేమ్ గురించి. గౌతమ్ పక్కన ఉన్నాడు, ఎందుకంటే అతను ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ చించకూడదు. కాబట్టి ఇక్కడ పృథ్వీది ప్రొటెక్ట్ చేయాలని అతను కూడదు కాబట్టి పక్కన ఉన్నాడు. నబీలు, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరిది? పృథ్వీ టీషర్టు. అక్కడ చించడానికి ట్రై చేసింది ఇద్దరు. అవినాష్ ఓపెన్ అనేసి తమ్నేల్ పెట్టడానికి ఏకైక రీజన్, అవినాష్ పోరాడిన విధానం పృథ్వీతో సూపర్ అరాచకం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే తనకు ఊడేది కానీ వచ్చేది కానీ అతుక్కునేది కానీ ఇష్టమైంది కానీ ఏమీ లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు. తను మెగా చీఫ్ ఉన్నాడు, తనని ఎవడు చేయడు, తనకు అసలు సంబంధం లేదు, తన కంటెంటర్లో ఎలాగో తీసేస్తారు. జస్ట్ ఎఫర్ట్స్ పెడదాం, మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం అన్న ఎంతూజియాజం, ఆ ఎఫర్ట్స్ చూపించాలన్న ఆ కసి కనిపించింది తప్ప అవినాష్లో. టూ గుడ్. ఎందుకంటే అక్కడ వచ్చింది పృథ్వీది ఆపాలని అతనికి చేయాల్సిన అవసరమే లేదు. ఏదో ప్రూవ్ చేసుకుందాం అనేసి గట్టిగా పృథ్వీని పట్టుకుని హోల్డ్ చేసిన విధానం వెరీ గుడ్. పృథ్వీ పట్టుకున్నాడు, ఆయన వదిలించుకోవడానికి నాన్ స్టాప్ ఫైట్ చేసిన విధానం టూ గుడ్ ఫ్రమ్ అవినాష్. మనకు లైవ్లో చూపించిందంట, వెరీ గుడ్. నాకు భలే అనిపించింది. అతను సంబంధం లేదు, అతనికి ఏమొస్తుంది, మెగా చీఫ్ కూడా ఉన్నాడు, ఎలాగో ఎవరెవరైనా సపోర్ట్ చేయరు, ఆయన కూడా గట్టిగా ఫైట్ చేశాడు. ఆ పర్టికులర్ టైంలో యష్మి గారిని కూడా 100% ఎఫర్ట్స్ పెట్టిన దాన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. విష్ణుప్రియ హోల్డ్ చేస్తున్నా, నబీల్ హోల్డ్ చేస్తున్నా, ఎవరు హోల్డ్ చేస్తున్నా అక్కడ ఉండేది పృథ్వీదే అయినప్పటికి కూడా హింస వచ్చిన తర్వాత మారిపోయిందిలే, ఇంకేం చేయలేక. అప్పటికి లాగడానికి గీగడానికి ట్రై చేస్తూ ఉంటే నబీల్ సర్వశక్తులో యూజ్ చేసి హోల్డ్ చేస్తాడు. నిఖిల్ అంత కష్టపడ్డు నిలబడి ఉంటాడు, ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అయినా కూడా అతను హ్యాండ్ పెద్దగా పడకుండానే నబీల్ హెల్ప్ చేస్తాడు. విష్ణుప్రియ వచ్చేసరికి గట్టిగా కథల్ని కూడా చేస్తుంది సింగిల్ హ్యాండెడ్గా యష్మి గారు కూడా భయంకరంగా ట్రై చేస్తారు. కొంచెం ఫిజికల్గా హట్టు కూడా అయింది. స్టిల్ ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు బెటర్. ఇదంతా జరుగుతూ ఉంది, గౌతమ్ చూస్తూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. యష్మి విష్ణుని ఆపేసింది, అంతా అయిపోయిన తర్వాత బజర్ మోగింది. టీషర్ట్ని ఎవరు ఏం చేయలేకపోయారు. పృథ్వీ కంటెంటర్ అయ్యాడు. బజర్ మోగిన క్షణాన్నే వెంటనే గౌతమ్ వదిలిన వర్స్ట్ మాట ఏంటి తెలుసా? ఆ క్షణమే దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ యూ గైస్ అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ యూ గైస్ అన్నాడు. వాళ్ళెవరికి వినిపించిందో వినిపలేదో క్లియర్గా అలాగే అంటాడు. చాలామంది లైవ్లో ఇది వినిపించింది కూడా వినిపించుండదు. ఇది ఎందుకు తప్పు పడతానంటే చెప్తాం. అసలు ఆ గేమే గ్రూప్ గేమ్. అలా మాట మీద ఏమన్నా నిలబడ్డాడంటే నోటుకి అట్లా అనేసి అవతల వాళ్ళ మీద బ్లేమ్ వేద్దాము, నేను సోలో అనుకుంటున్నాను కాబట్టి అలా ప్రొజెక్ట్ చేద్దామని ట్రై చేసింది తప్పించి ఏం లేదు. అలా అనేసి అతను కూడా ఆడకుండా ఉండుంటే ఓకే. ఇతను ఏదైతే వేరే వాళ్ళ గ్రూప్ గేమ్ అన్నాడో క్లియర్గా అతను అదే ఆడాడు మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఏ గ్రూప్ గేమ్. దాని గురించి చెప్తాను. గౌతమ్ బజరావు కానీ ఆ మాట అన్నాడా? నబీల్ ఎక్స్ప్లెనేషన్ అందరూ పోసుకుంటారు స్వామి గ్రూప్ గేమ్ విషయంలో. హౌస్మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిన దానివల్ల నేను ఒక క్లారిటీ ఇవ్వాలి, నేను ఎందుకు సపోర్ట్ చేశాను అనేది అందరూ క్లారిటీస్ ఇచ్చుకుంటున్నాడు. నబీల్ ఏమంటే శాక్ గేమ్లో అంటే మొన్న బస్తాల టాస్క్లో అది ఇసుక మూటలు వేస్తారు చూసిన ఆ బోన్లో కూర్చుంటే
దాంట్లో ఇద్దరు ఒకరికొకరు మాటలు ఇచ్చుకున్నాము, కానీ అక్కడ నేను మాట నిలబెట్టుకోకుండా నేను అగెనిస్ట్గా వెళ్ళి ఆడాను. సో ఈరోజు అది ప్రూవ్ చేసుకోవాలనుకుని నేను సపోర్ట్ చేశాను, పృథ్వీకి సపోర్ట్ చేశాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ నబిల్. చేశాను అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. క్లియర్గా రీజన్ ఉండి సపోర్ట్ చేసుకుంటే అసలు గ్రూప్ గేమే కాదు, ఈ గేమ్ కాదు, వేరే గేమ్లో సింగిల్ గేమ్లో అయినా. కానీ దీంట్లో గ్రూప్ గేము బిగ్ బాస్ క్లియర్గా ప్రొటెక్ట్ చేసుకోమని నువ్వు చించుకోమని చెప్పినప్పుడు అది గ్రూప్ గేము. ఒక్కడు 9 మందితో పోటీ ఎలా పడతాడు? క్లియర్లీ ఇట్స్ ఏ గ్రూప్ గేమ్. దాంట్లో కూడా నేను సింగిల్ అనుకుంటే అవతలను బ్లేమ్ చేసుకుంటూ కూర్చొని ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా. తర్వాత సరికి ప్రేరణ నిఖిల్ నాది ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదని అడుగుద్ది. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతా. ఇది అయిపోయింది. నిఖిల్ అడుగుద్ది, అరే నిఖిల్ ఇక్కడ పృథ్వీ ప్రొటెక్ట్ చేస్తావు, నాది ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు, నాకు అర్థం కాలేదు, నాది కూడా ప్రొటెక్ట్ చేస్తుండొచ్చు. అంటే నిఖిల్ నేను మెగా చీఫ్ అవ్వని వాళ్ళనే చేద్దాం అనుకున్నా, రోహిణి పృథ్వీకి చేద్దామనేసి మాట ఇచ్చా, ఫ్యామిలీ వీక్ ముందు కూడా మాట ఇచ్చాను, అండ్ తేజకు కూడా చేస్తానని ఈ తర్వాత ఇంకొక డిస్కషన్లో తేజకు కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళ మదర్ రిలేటెడ్గా ఆ వరస్ట్ని ఇచ్చిన తర్వాత తనకి నా వల్ల కొంచెం స్ట్రగుల్ అయింది కదా, వారం రోజులు ఏడ్చింది, కానీ నేను కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కదా వరస్ట్ ఇవ్వడంలో, దానికి కూడా నేను గ్రాటిట్యూడ్గా నేను చేయాలి ఏదో ఒకటి అనేసి అనుకున్నాను. ఇది నేను వాడికి కూడా చేస్తున్నాను, అతను కూడా అవ్వలేదు కూడా కాబట్టి, సో అవ్వని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను క్లియర్గా చెప్తారు ఇక్కడ ప్రేరణ గారికి. తర్వాత దీన్ని కూడా సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ చేస్తున్నారు చెప్పమంటారా? గౌతమ్ దీని తర్వాత అంటాడు కంటెండర్ కానవలసింది నేను హెల్ప్ చేస్తానని, దాన్ని ముందేసి నిఖిల్ తన అన్న తర్వాత నిఖిల్ మాట మార్చి నిఖిల్ కూడా ఇలా సపోర్ట్ చేస్తున్నానని వెనక ముందేసి ట్రోల్ చేస్తున్నారు. ఆ అరాచకం అనిపించింది నాకు. ఎలా రా నాయన లైవ్ చూడడం వాళ్ళని ఎంత కిందికి మీదకి చేసి కంప్లైంట్ పెడతారా అని అనిపించింది సోషల్ మీడియాలో. తర్వాత సరికి బిగ్ బాస్ ఇప్పుడు ఏం చెప్తానంటే, పృథ్వీ నువ్వు సంచాలక్, ఇప్పుడు టీ షర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు, డ్యామేజ్ కూడా నువ్వు టీ షర్ట్ ప్రొటెక్ట్ చేయొచ్చు, ఆర్ డ్యామేజ్ చేయకూడదు, ఆర్ డ్యామేజ్ కూడా చేయొచ్చు అని చెప్తారు. అంటే ఇందాకేమో గౌతమ్కి టీ షర్ట్ మాత్రం ప్రొటెక్ట్ చేయి, డ్యామేజ్ చేయకూడదు, ఇప్పుడు మాత్రం నువ్వు ప్రొటెక్ట్ చేయు, డ్యామేజ్ ఏమైనా చేసుకో. ఏంది ఇది? నిమిషానికి రూల్స్ మార్చుకుంటా నోటుకు వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నా, ఆయనకి ఇష్టం వచ్చిన కావాలని. నైట్ ఎపిసోడ్లో ఇంకా గట్టిగా మాడతా. అప్పుడులా ప్రేరణ గౌతమ్ దగ్గరికి వస్తుంది, గౌతమ్ నువ్వు నీ ప్లాన్ ఏంటి ఇప్పుడు, ఏం ప్లాన్ ఉంది చెప్పు, నీకు అనగానే నువ్వు ప్రొటెక్టర్ డ్యామేజ్ చేయొచ్చు అనగానే అప్పుడు ప్రేరణ అంటది గౌతమ్ నువ్వు ప్రొటెక్టు డ్యామేజు ఇద్దరు చేయొచ్చు, ప్రొటెక్టు డ్యామేజు మీ ఇద్దరు ప్రేరణ గౌతానికి ఇస్తాడు. దీనికి ముందు ఏంటి, పృథ్వీకేమో ఇప్పుడు ప్రొటెక్ట్ మాత్రం చేయి, డ్యామేజ్ చేయకూడదని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఎందాకడి నుంచి వేరే రూలు, వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం రూల్ ఇస్తారంటే ప్రొటెక్ట్ చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు అనేసి ఇస్తాడు. నైట్ ఎపిసోడ్లో అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకు అర్థం కాదు ఈయన ఏ లాజిక్తో ఇచ్చాడని. అంటే ఒక్కొక్కసారి మారుస్తూ ఒక్కొక్కసారి ఇది ఒక్కొక్కసారి అది ఇచ్చాడు లేదు తెలీదు మనకు. అన్ని రౌండ్స్ అయితే తెలుస్తుంది, ఒక 3 రౌండ్స్ మాత్రం అయింది ఇప్పుడు వరకు. సో మీరిద్దరు చేయొచ్చు అంటాడు. ఎవరు వద్దని ప్రేరణ గౌతమ్ ప్రొటెక్ట్ చేయొచ్చు, చీల్చి చెండాడొచ్చు, టీ షర్ట్ని కూడా చించి అవతల వారేయచ్చు. ఈ 2 హక్కులు మీకు ఉన్నాయని చెప్పిన తర్వాత అయిపోయింది. అవినాష్ రోహిణి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, నాకు నువ్వు సపోర్ట్ చేయి, క్లియర్. నన్ను ఎలాగో కంటెండర్ చీఫ్ని చేయరు వాళ్ళు, అయినప్పటికీ కూడా కంటెండర్ అయినా కూడా గేమ్ ఆడతాయి కదా అనేసి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోతారు. దిస్ ఈజ్ నాట్ ఏ గ్రూప్ గేమ్. అసలు అది గ్రూప్ గేము, దీంట్లో ఎవరు ఆడినా తప్పలేదు, ఒక గౌతమ్ కృష్ణకే తప్పు అనిపిస్తుంది. ఇక్కడ అయిపోయిందా, అవినాష్ నేను కూడా చేస్తాను నువ్వు కూడా చెయ్యి, ఓకే అయిపోయిన తర్వాత గౌతమ్ ఇక్కడ స్టార్ట్ చేశాడు, నేను ఒక్కరితో చెప్పట్లా, నార్మల్గా అందరితో ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎవరినైనా చింపుతా అండ్ నా నుంచి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోబాకండి, అందరిది చింపేస్తాను అన్నాడు చెప్పాడు. చెప్పిన మాటకు చెప్పినట్టుగా ఉండొచ్చు. కానీ తర్వాత ఏం చెప్పాడు అంటే విష్ణు ఓకే టీకే గౌతమ్ గారు అనేసి అనింది. గౌతమ్ గారు అనగానే యష్మి అయిపోయింది. యష్మి విష్ణు గొడవ జరిగింది. యష్మి విష్ణు గొడవ ఏంటంటే ఆ గొడవలో క్లియర్గా విష్ణుప్రియ గారిది రాంగ్ ఉంది. అది పెద్ద బ్లండర్ అని కాదు, అనవసరమైన స్టేట్మెంట్లు అవి, ఊరికే ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. అది ఎందుకంటే ఎందుకో ఇప్పుడు ఆవిడ ఎలాగూ సీరియస్గా అన్నింటిలో దూరుతూ ఉన్నారు యష్మి గారు, దాని నుంచి కొంచెం ఓవర్ యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం పాత యష్మి రావాలన్నారు కాబట్టి పాత యష్మి వచ్చేటట్టుగా క్లియర్ కనపడిపోతుంది. పోతా నేను బాగా డిఫెండ్ చేసే కదా, ఎలా డిఫెండ్ చేస్తే యష్మితో అన్నట్టుగా ఎటకారంగా 2 సార్లు అనింది. దానికి ఆవిడ ఖాళీ ఇద్దరు మాట అనుకున్నారు. ఈ మాటలో నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పి నువ్వు పాత యష్మి కావాలని సరే నువ్వు పాత యష్మి అని ప్రతి దానికి గొడవ పెట్టుకోబా కానీ ఆ మాట అనింది. ఆ మాట అన్నంతోనే అది భలే తెలివిగా మాట్లాడింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మిస్టేక్ అయితే విష్ణుప్రియ గారిదే. ఈ మాట ఏదైతే ఉందో తెలివైన మాట, అంటే జనాలు ఇంకా అవును నిజమే కదా యష్మి గారు ఇప్పుడు మారారనే ఫీలింగ్ వచ్చేటట్టుగా చేసింది. కానీ ఆవిడకి దెబ్బలు లేని ఫిజికల్గా, దాన్ని పట్టుకొని ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు అన్నట్టుగా నవ్వుతూ నిఖిల్తో అడిగేది వాళ్ళకి హట్టింగ్ ఉంటుంది. అమ్మాయికి పాపం చాలాసేపు ఫిజికల్గా అటాక్ చేస్తూ ఆడింది కాబట్టి విష్ణుప్రియ, ఆవిడ కొంచెం బలవంతురాలు కాబట్టి. సో ఇక్కడ ఈ రెండిట్లో నాకు ఓవర్గా అనవసరంగా ట్రిగ్గర్ చేసింది విష్ణుప్రియ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. స్టిల్ పెద్ద మిస్టేక్ కాదు, వచ్చింది తప్పైతే ఆవిడదే ఉందని అనిపిస్తుంది కొంచెం ఉంటే. తర్వాత సరికి ఇదంతా చాలాసేపు జరిగింది, ఇదంతా రాసుకున్నాను. తర్వాత వచ్చేసరికి
ప్రేరణ టేస్టీ తేజ రోహిణి దగ్గరికి వచ్చి సడన్గా టేస్టీ తేజ రోహిణి ప్రేరణ వీళ్ళు ముగ్గురు సడన్గా ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏంటి యష్మిలో అనగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇంత చేంజ్ ఏంటి, రివర్స్ అయ్యి ప్రేరణ చించేసి పృథ్వీ చించేసి ఏంటిదని అందరిని చించేస్తాను కూడా చెప్పేసింది యష్మి గారు, ఒకరి దగ్గర అందరు చించేస్తాను. తర్వాత సరికి ప్రేరణ గౌతమ్ దగ్గర గౌతమ్ నీ గేమ్ ప్లాన్ ఏంటి ఇప్పుడు ఎందుకు అని అడిగితే, లేదు దాని ప్రగ్గట్టు నేను కూడా ప్లాన్ వేసుకుంటే మన ఇద్దరిది ఒకటే అయితే మన ఇద్దరం కలిసి అయినా చేస్తుంటే అవి ఏం ఉండదు గౌతమ్ దగ్గర సోలో. ఇక్కడ ఏమంటారు తెలుసా, వచ్చేదాన్ని బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి ప్రాబిలిటీస్ని బట్టి చూద్దాము, నేను అది ఏమి చెప్పలేను ఇప్పుడు అన్నట్టుగా చెప్తాడు. ఇప్పుడు తేజ నీ టీ షర్ట్ వస్తుంది అని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పగానే టీ షర్టు కిందకు వచ్చేటప్పుడు అందరూ నిలబడి ఉన్న టైంలో గౌతమ్ లోపల నుంచి వస్తాడు తినేసి అనుకుంటా వచ్చి, ఎవరెవరు కాలేదు మెగా చీఫ్లు ఇక్కడ ప్రస్తుతానికి ఎవరెవరు కాలేదు అనేసి అడిగితే చెప్తారు తేజ ఇల్లు వాళ్ళు అని. అక్కడ అవంది తేజ రోహిణి పృథ్వీ. ఇక్కడ పృథ్వీ కూడా మెగా చీఫ్ కాలేదు కదా, ఇందాక అతనికి లాగే హక్కు లేదు కానీ ప్రొటెక్ట్ చేసే హక్కు ఉంది, అప్పుడు స్టాండ్ తీసుకోవచ్చు కదా, అసలైన గ్రూప్ గేమ్ ఇది కాదా, అప్పుడు స్టాండ్ తీసుకొని ఏమన్నాడు నిఖిల్ ఏమన్నాడు, మెగా చీఫ్ కాని వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాడు. గౌతమ్ ఏమన్నాడు, మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఇక్కడ అన్నాడు. ఎందుకు, ఇందాక ముందు దాంట్లో తనకి చించే హక్కు లేదు, ప్రొటెక్ట్ చేసే హక్కు ఉంది. కానీ ప్రొటెక్ట్ చేసే హక్కు అయినా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసే హక్కే కదా తేజకు వాడబోతున్నాడు అడిగి. మరి దీనికి ముందు రౌండ్లో ఇది ఎవరు ఆలోచించరా, దీనికి ముందు రౌండ్లో పృథ్వీ కూడా మెగా చీఫ్ అవ్వాలి, అప్పుడు డెసిషన్ తీసుకుని పృథ్వీ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, అందరినీ ఏకాభిప్రాయంతో అందరినీ బాగా చూసే ఆ ప్లేయర్ అయితే గ్రూప్గా అనుకోకుండా తేజకి సపోర్ట్ చేయాలనుకున్నాడు, తేజకి చేశాడు కాబట్టి దట్ ఈస్ ఆల్సో గ్రూప్ గేమ్. దీనికి ముందు వాళ్ళందరూ కలిసి ఆడితే వాళ్ళందరూ ఆడింది కూడా ఏం లే, మెగా చీఫ్ కాని వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే సెన్స్లో వాళ్ళు ఆడితే వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ చేశాడు. దాంట్లో మిస్టేక్ ఏంటంటే దీనికి ముందు పృథ్వీకి సపోర్ట్ చేయాలి, మళ్ళీ మెగా చీఫ్ అవ్వలేదు కదా, ప్రొటెక్ట్ చేసావు కదా, అది కూడా ప్రొటెక్ట్ చేసే హక్కు ఉంది కదా, చేయలే. ఇక్కడ మాత్రం ప్రొటెక్ట్ చేశాడు. ఇక్కడ వరకు గౌతమ్ ప్రొటెక్ట్ చేశాడు. గౌతమ్ ప్రొటెక్ట్ చేసే అంత సీను అక్కడ ఏం జరగల. మళ్ళీ ఏమైందంటే అక్కడ ఓన్లీ నబీలు యష్మి తప్పించి అందరూ తేజకి సపోర్ట్ చేశారు. నబీల్ యష్మి ఏముందో కానీ ఏం చేసుకోవాలనో భయంకరంగా ఏదో ఒకటి చేద్దాం పోరాడిన విధానం అయితే టూ గుడ్. వాళ్ళకి అనిపించింది పోరాడాలనుకుంటే ఇద్దరే పోరాడిన అందరితో కలిసి. ఇక్కడ నిఖిల్ కూడా సపోర్ట్ చేస్తారు. తేజ కూడా షాక్ అయ్యాడు. విసిరేస్తే నిఖిల్ చేతిలోకి వస్తే బ్రో అంటే సపోర్ట్ చేస్తున్నా బ్రో అని, సపోర్ట్ చేస్తున్నావా, ఓకే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ సపోర్ట్ చేశాడు. దానికి ఎందుకు వాళ్ళ మదర్ రిలేటెడ్గా నేను అక్కడ వర్స్ట్ ఇవ్వడం వల్ల అతను హట్ అయ్యాడు కాబట్టి, సో దానికి గ్రాట్యూడ్ ఇద్దాం అనుకున్నా. దట్టు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి అవ్వని వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం అనుకున్నా, అయిన వాళ్ళని చించాలనుకున్నా. ఇది 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 తను సూపర్ అనిపించింది నాకు. ఇక్కడ ఒక ఇది లేకుండా తన గ్రూప్ గేమ్ అని తను మళ్ళీ అదే గేమ్ ఆడేటప్పుడు అంత బ్లేమ్ గేమ్ ఎందుకు ఆడడం ఊరికే. ఆ తర్వాత సరికి ఇక్కడ ఈ టైంలో పృథ్వీ కూడా నచ్చిండు. ఎందుకంటే ఆ పర్టికులర్ దాంట్లో అతను మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి ఇతనైతే అటాక్ చేయలేదు. ఇతను కూడా పృథ్వీ కూడా అటాక్ చేయాలి, కామ్గా ఉండి సపోర్ట్ చేయట్లా. సపోర్ట్ అంటే సపోర్ట్ చేయాలని అవసరం లేదు, అందరూ ఆల్రెడీ ఊడి పట్టించుకోవట్లా, ఒకరిద్దరు ఆపేసరికి అయిపోయింది. తర్వాత సరికి గౌతమ్ నాకేం లేదు మెగా చీఫ్ అవ్వని వాళ్ళని సపోర్ట్ చేసా అంతే అనేసి అన్నాడు. అందరూ అదే చేసిందాడ. వీని ఉద్దేశంలో అందరూ యాక్చువల్గా దీని రిలేటెడ్గా గ్రూప్ అనేసి నైట్కి పెద్ద గొడవ ఉండబోతుందంట. ఇప్పుడేమో వాళ్ళందరినీ గ్రూప్ అన్నట్టు సేమ్ ఇతను అదే చేసిండు, తెలియకుండా వాళ్ళని గ్రూప్ అనేస్తా ఉండు. తర్వాత సరికి నేను అదే చేశాను కానీ యష్మి నేను అందరికీ అటాక్ చేస్తున్నానని ఆవిడ కూడా చెప్పింది. తర్వాత గౌతమ్ నేను మెగా చీఫ్ అయిన వాళ్ళది చింపేస్తా, అవ్వని వాళ్ళది సపోర్ట్ చేస్తా. అవును అవ్వని వాళ్ళది సపోర్ట్ చేస్తా, పృథ్వీకి ఎందుకు సపోర్ట్ చేయాలా, ఈ క్వశ్చన్లు మనం ఎవ్వరం అడగం, ఎందుకంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు కాబట్టి అంతే. తర్వాత వచ్చేసరికి గౌతమ్ ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో ఇప్పుడు తేజ ప్రొటెక్ట్ చేయడానికి కానీ డ్యామేజ్ చేయడానికి కానీ లేదు. ఇక్కడ ఇంకా దాను ప్రొటెక్ట్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు. అంతకుముందు ప్రొటెక్ట్ చేయొచ్చు, డ్యామేజ్ చేయకూడదు. తర్వాత ప్రొటెక్ట్ డ్యామేజ్ రెండు చేయొచ్చు, ఇప్పుడు ప్రొటెక్ట్ డ్యామేజ్ రెండు చేయకూడదు. నోటుకు వచ్చినట్టు ఇస్తున్నాం. దాని రీజనింగ్ ఏంటో బిగ్ బాస్కి తెలియాలి. మేబీ అట్లా రైవల్ ఇష్టం వచ్చినట్టు చేస్తానని క్లియర్గా చెప్పేసేమో, ఒక రూల్ ప్రకారం వెళ్ళలేదని మనం బ్లేమ్ చేయకుండా. తర్వాత సరికి పృథ్వీ సంచాలకం ఈ టాస్క్కి. తర్వాత ప్రేరణ రోహిణి నేను యష్మిని చింపేస్తాను, నువ్వు కావాలంటే ప్రొటెక్ట్ చేసుకో, రోహిణి ప్రొటెక్ట్ చేస్తాను అంటుంది, నేనేది చించేస్తాను నువ్వు కావాలంటే ప్రొటెక్ట్ చేసుకో అంటది. ఇక్కడ ప్రేరణ గారు కొంచెం తగ్గుంటే బాగుండదని నాకు అనిపించింది. కానీ ఏమో ఆవిడకి కూడా తగ్గితే మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారేమో కూడా ఆవిడకి కూడా భయం ఉండొచ్చు. ఈ దెబ్బకి అందరూ భయపడుతున్నారు. తర్వాత సరికి ప్రేరణ నేను రోహిణి నిఖిల్ మీ ఇద్దరిది మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాను, మిగతా వాళ్ళందరిది చించేస్తానేసి వాళ్ళు రోహిణికి నిఖిల్కి ఇస్తే నిఖిల్ నాకు ప్రొటెక్ట్ చేయకపోయినా పర్లేదు నేనేమి కోరుకోవట్లే అనేసి చెప్తాడు గట్టిగా. ఈవెన్ గౌతమ్ కూడా అదే చెప్పాడులే. ఇప్పుడు అది జరిగిందయ్యా ప్రస్తుతానికి జరిగిన టాస్క్ ఇంతవరకు వచ్చింది. మీకేమనిపిస్తుంది చెప్పండి? గౌతమ్ అనవసరంగా బ్లేమ్గా మారుతున్నానని అనిపించలేదా? ఒకసారి లైవ్ చూడండి, మీకే అర్థమైపోద్ది. క్లియర్గా విజిబుల్. అనవసరంగా వాళ్ళ గ్రూప్కి ఏమంటాడు, తను అలా రిపీట్ చేసింది సేమ్ అదే. హెల్ప్ చేసిన వాడు మళ్ళీ పృథ్వీకి చేయడు, క్లియర్గా తేజ నీ ఫ్రెండ్ కాదా అంటే అది క్లియర్ గ్రూప్ గేమ్ కదా, ఇంకా గ్రూప్ గేమ్ అది. ఊరికే అన్నం వేరు,
అక్కడ రియాక్ట్ అయ్యే విధానం వేరు. ఎందుకంటే అక్కడ క్లియర్గా గ్రూప్ గేమ్ ఆడాల్సిన సిచ్యువేషన్లో కూడా నేను ఆడను, వచ్చి సపోర్ట్ చేస్తాను కూడా సపోర్ట్ వద్దులే అనేసి అంటే నువ్వు ఏదో సోలోగా ప్రూవ్ చేసుకోవాలని సోలో అంట. అది ఏదో మూవీ ప్రమోషన్ కోసం సోలో అనుకున్నట్టే ఉంది, కానీ ఆల్రెడీ క్లియర్గా సోలో బాయ్లాగా ఆడుతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో వచ్చినప్పుడు తప్పించి ఇది ఎలాగో గ్రూప్ గేమ్ కాదు, ఇది తప్పు కూడా కాదు. తను కూడా అదే ఆడితే అవతల గ్రూప్ అంటే గ్రూప్ కాడా? అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. నేను అదే అందరికీ చెప్పేదే, పాయింట్స్ మీకు మనస్ఫూర్తిగా కరెక్ట్గానే చెప్పాడు అన్నప్పుడు లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మంచి బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఫాలో అయితే మీకు క్లియర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ దాకా వెళ్ళి రావాలి. వచ్చిన తర్వాత నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.